రాజగోపాల్ రెడ్డి ఆయన గారు ఇంతకు ముందే చెప్పారు, ఒక 2 డేస్ బ్యాక్ చెప్పారు, ఏమని, రేవంత్ రెడ్డి యొక్క బండారాన్ని బయట పెడతాను, పదవులు పైసలు అన్ని రేవంత్ రెడ్డికేనా, మిగతా వాళ్ళకి లేదా, రాష్ట్ర ప్రజలకు లేదా, రాష్ట్రంలో ఉన్న మంత్రులకు లేదా, అన్నీ ఈయనే తింటాడా, ఈయన బండారం మొత్తం బయట పెడతా, తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఎటు తీసుకుపోతున్నాడో అది కూడా బయట పెడతా, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం ఎటు తీసుకుపోతున్నాడో అది కూడా బయట పెడతా, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్న అప్పు ఏ బొక్కలో పోతా ఉందో ఆ బొక్కలో ఉన్న సామాన్లు మొత్తం బయటికి పెడతా అనుకుంటూ ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు పలుసార్లు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజానికి గా ముచ్చట పరంగానే రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడే స్పందించడం జరిగింది. గా ముచ్చట ఏంటంటే, రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు, వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు, త్వరలోనే వారి బండారం బయట పెడతా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు పెద్ద బాంబే వెల్చిర్రు. ఆయన చెప్తాడు కదా, మా కాంగ్రెస్ పార్టీని కూల్చాలి అంటే కేసీఆర్ తరం కాదు, కేసీఆర్ తరం దాకా పోవడం అవసరం లేదు, కానీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఉలిగడ బాంబులు, లక్ష్మీ బాంబులు వీటితో పోల్చుకుంటే తక్కువే, అణుబాంబు, ఆటం బాంబు, మిస్సైల్ ఈ విధంగా తయారైన రాజగోపాల్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీకి. నిజానికి ఏమన్నాడు ఆ ముచ్చట్ని కూడా వినుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకు 1 2 3 4 5 6 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటూ ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం. నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీని ఆగం చేయాలంటే ఎవ్వరు అవసరం లేదు, సొంత పార్టీ వాళ్ళు ఉంటే చాలు. వాళ్ళు ఒక చిన్నపాటి ఆటం బాంబు తయారు చేసుకుని పేలుస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క అక్రమాలని, భూదందాలని, కబ్జాలని, ఈ యొక్క ఆంధ్ర పెట్టుబడిదారులను వెనకేసుకొని తిరుగుతున్నాడు, తెలంగాణ రాష్ట్రం దోసుకొని తింటున్నారని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వీళ్ళ బండారాన్ని బయటపెట్టింది. ఇప్పుడు సొంత పార్టీ నుంచే ఒక ఉద్యమ నాయకుడు లెక్క బయటికి వస్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. ఒక్క మంత్రి పదవి ఇవ్వనందుకు, ఒకే ఒక్క మంత్రి పదవి ఇవ్వనందుకు ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క బండారాన్ని బాజాప్తగా తెలంగాణ సమాజం చూస్తూ ఉండగా భారతదేశం మొత్తం చర్చించుకునే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడి పెత్తందారులు ఉన్నారు. వాళ్ళు తెలంగాణని 2 కాళ్ళు దూరం పరిచి బాజాప్తగా తింటా ఉన్నారు. తెలంగాణ ప్రజలపైన ఇట్లా ద్రోహం చేసే ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఎవరైనా సరే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు, వాళ్ళని విడిచిపెట్టము, ఎట్టి పరిస్థితుల కఠిన చర్యలు తీసుకుంటాం, అది ఎవరైనా సరే అనుకుంటూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నిజానికి ఎన్ని రోజులుగా మొత్తుకునేది ఇదే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోడు, బీజేపీ పార్టీకి వెళ్ళిపోడు, అది కాదు మ్యాటరు. కేసీఆర్ గారు తలుచుకుంటే నేను చెప్పినా కదా, 20 ఏళ్ల యువకుడైనా సరే ఆయన నాయకుడిని చేయగలడు, ఆ స్ఫూర్తి ఆయన దగ్గర ఉంది. తెలంగాణ కొట్లాడిన నాయకుడు, ఆయన గురించి మాట్లాడుకోవాలనేది అర్హత ఉండాలి కొందరికి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏడబడితే ఆడ చీలిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కుర్చీ కిందనే బాంబు పెట్టిర్రు. ఇన్ని రోజులు కుర్చీ కోసం చూశారు కదా, ఆ కుర్చీనే లేపేద్దామని ప్లాన్ చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి ఇచ్చుడు ఒకటే తప్ప. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా, రాజగోపాల్ రెడ్డి గారు ఇవన్నీ భాగవతాలు బయట పెడుతున్నాడు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవన్నీ తెలుసుకొని నా కొంప ముంచేటట్టే ఉన్నాడు, నాకు ఏకులా వచ్చి మేకులా తయారైండు, ఒక మంత్రి పదవి పోతే పోయింది కానీ నా ఇజ్జతైనా కాపాడుకోవాలి, సొంత పార్టీలో ఇజ్జత్ పోతే ఎక్కడైనా ఉందా వ్యవహారం అనుకుంటూ ఇప్పుడు సచ్చుకుంటా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే మొత్తానికి ఇస్తాడు, నాకు తెలిసి బరాబర్ 100% ఇస్తాడు. ఒకవేళ ఇయ్యకుంటే మాత్రం ఆ 20 పెట్టుబడి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో, ఇంకా రేవంత్ రెడ్డి ఏడాడ కబ్జాలు చేసిండో, రేవంత్ రెడ్డి తెలంగాణ యొక్క నిధులను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఏమేం చేస్తూ ఉన్నాడో రాజగోపాల్ రెడ్డి అది రాబోయే రోజుల్లో బయట పెడతాడు. అంటే ఈ లెక్కన చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కటి అర్థం చేసుకోవాలి. దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఏదైనా అప్పులు వచ్చినా, ఏదైనా బయట నుంచి అప్పు తీసుకొచ్చినా, ఆర్థిక వ్యవస్థ నుంచి నిధులు పుట్టుకొచ్చినా వాటిని పొత్తులా పంచుకుంటారు. ఇది రాజగోపాల్ రెడ్డి చెప్పబోతున్నాడు.
ఇది చెప్పబోయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఒకటి చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ దోసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తింటుంది, కాంగ్రెస్ పార్టీ ఆగమవుతా ఉంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దివాలా తీస్తూ ఉంది అనేది ఒకటి క్లియర్ కట్గా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు చెప్తే మనకు చాలు. అదొక్కటి అర్థమైతే చాలు, వేరేటి ఏం అవసరం లేదు. అదొక్కటి మనకు క్లియర్ కట్గా ఉంటే సరిపోతుంది, డిట్టు సరిపోతుంది. మీరు చూశారు కదా గిది వ్యవహారము. ఇంత ఘోరమా, ఇంత ఘోరంగా దోచుకుంటున్నారా అంటే బాజప్తుగా తెలంగాణ సంపదని, మన పన్నుని, మన రక్తపు చుక్కని రాజ్యంగా వేలాది కోట్ల రూపాయలు మింగుతూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసమే ఆశపడట్లా, బండారం మొత్తం బయట పెట్టిన తర్వాతే మంత్రి పదవి ఇస్తే లేకుంటే పార్టీకి రాజీనామా చేస్తానట్టుగా ఆయన తయారైండు. మొత్తానికైతే ప్రజలకు ఒకటే సూచిక, మేము దోసుకొని తింటున్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము దోసుకొని తింటున్నాం. రేవంత్ రెడ్డికే పదవులు, రేవంత్ రెడ్డికే పైసలా, మిగతా వాళ్ళు తినొద్దా అనేది ఈరోజు టాపిక్ వరకు ఆయన మాట్లాడారు. కానీ రేపటి రోజున ఆయనకి మంత్రి పదవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ తెలంగాణని బాజాప్తుగా ఆరాంసే తింటా ఉన్నారు, వేల కోట్ల రూపాయలు ఆగం చేస్తూ ఉన్నారు. ఖజానా డబ్బు లేదనే పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. కానీ దోసుకుంటూ మాత్రం కోట్లలో లక్షలు దోసుకుంటున్నారు.